నేను గెలవగానే ఒకటే విషయం చెప్పిన, మనకు రెండు ముఖ్యమైనవి, ఒకటి విద్య, ఒకటి వైద్యం. మరి విద్యా వైద్యంలో భాగంగా మరి గత 10 ఏళ్ళు మనకు మాయమాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజ్ అంటారు, కొబ్బరికాయలు కొట్టాలా, ఆగమైపోవాలా, మళ్ళీ కనిపించరు. అట్లాంటిది మరి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మీ బిడ్డని మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్నాక బ్రహ్మాండంగా ఇవాళ మెడికల్ కాలేజ్ తెరుచుకొని బ్రహ్మాండంగా ఇవాళ డాక్టర్లు చదివి బయటికి వస్తున్న పరిస్థితి అంటే మన కళ్ళ ముందే ఇవాళ అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. అదే కాదు, మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళకి పోవడం జరిగింది. అన్ని స్కూళ్ళకి పోతే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు లేని పరిస్థితి. అట్లాంటిది ఇవాళ ప్రతి స్కూల్లో కూడా ఇవాళ బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి దాంట్లో భాగంగా మరి ఇవాళ 11 కోట్లతోటి బ్రహ్మాండంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఒకటి కరీంనగర్కి, ఒకటి మెదక్కి మనకి ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా మరి విద్యను వైద్యను మెరుగుపరిచే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ నియోజకవర్గాన్ని ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ, మరి అదేవిధంగా ఇంతకుముందు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు మరి పనులు వేగవంతంగా ముందుకు తీసుకుపోతూ నాణ్యతలో ఎక్కడ కూడా మరి మనం తక్కువ కాకుండా మరి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మరి మీకు ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ముందున్నటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గౌరవ ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరి టీచర్స్. సో నేనే పర్సనల్గా ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్స్కి చాలా మటుకు కూడా అటెండ్ కావడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ ఎవరైతే మనకి టీచింగ్ చేస్తూ ఉన్నారో మరి వాళ్ళకే టీచింగ్ చేసి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో అన్ని మెలకువలు కూడా వాళ్ళకి నేర్పించి మరి ఏ విధంగా వాళ్ళు మన పిల్లలకు శిక్షణ ఇస్తే దాంట్లో మంచి రిజల్ట్స్ రాబట్టగలుగుతాం అనేసి ప్రభుత్వం ఏమేమైతే లాంచ్ చేస్తూ ఉంటుందో అవన్నీ కూడా ఇనీషియల్గా వాళ్ళకి ఎన్నోసార్లు ఇక్కడే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి టీచర్స్ని ఇక్కడ తయారు చేయడానికి సో ఇనీషియల్గానే సో స్టార్టింగ్లోనే టీచర్స్ కాకముందే వాళ్ళ ఒక డిప్లొమా కోర్సెస్ అవన్నీ ఇక్కడ చేయడానికి కానివ్వండి, రెసిడెన్షియల్ మోడ్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి కానివ్వండి, తర్వాత వాళ్ళు మంచి టీచర్స్ ఫ్యూచర్లో కావడానికి ఏమేమైతే వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మంచిగా నేర్చుకునే విధంగా మరి ఒక రెసిడెన్షియల్ మోడ్లో హాస్టల్ ఫెసిలిటీ, కొన్ని క్యాంటీన్ ఫెసిలిటీతోని సో మంచి క్లాస్ రూమ్స్, అదేవిధంగా మంచి కాన్ఫరెన్స్ హాల్స్, సో అన్నీ మంచి వాతావరణంలో వాళ్ళు నేర్చుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా మన ప్రభుత్వం తీసుకున్న చాలా మంచి నిర్ణయంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ కూడా సో మనం చూసినట్టయితే కూడా మార్నింగ్ ఇక్కడ వాకింగ్ వస్తూ ఉంటే కూడా అన్ని నెమలిలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి మంచి వాతావరణంలో ఇంత మంచి ప్రకృతి దాంట్లో ఉంది. ఏమన్నా బాగుపడాలంటే విద్యారంగం లోపల మనం ముందండి ఉండాలి. ఇందాక రాధాకిషన్ గారు మాట్లాడుతూ ప్రిన్సిపల్ గారు ఈ రాష్ట్రంలో 2 చోట్ల మాత్రమే ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి భవనాలకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఒకటి కరీంనగర్, 2 మెదక్. కానీ మెదక్లోనే మనం మొదట భూమి పూజ చేస్తూ ఉన్నామని చెప్పి రాధాకిషన్ గారు చెప్పారు. నిజంగా చాలామంది అనుకుంటారు మెదక్లో ఏముంది, మెదక్ వెనుకబడ్డ ప్రాంతం అని అనుకుంటూ ఉంటారు. కానీ మెదక్ చాలా ముందడుగు వేస్తూ ఉంది, ముందుకు పోతూ ఉన్నాం. మన ప్రాంతం గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనం దీన్ని తీసుకోవాలి. కాంట్రాక్టర్ గారికి నాదొక విజ్ఞప్తి. ఇందాకనే అడిగిన కాంట్రాక్టర్ ఎవరు, ఎక్కడున్నారు, ఎంత కేసినారని అడిగితే సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ 26% లెస్ చేసినారని చెప్పి తెలిసింది. బాధాకరం. 11 కోట్లలో 2.6 తక్కువ అంటే 8 కోట్లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం క్వాలిటీ మెయింటైన్ అవుతుందా అవుతలేదా, టైమ్లీ పని అవుతుందా అవ్వదా, మధ్యలో కాంట్రాక్టర్ గారు ఏమన్నా పారిపోతారా, ఇట్లాంటి చర్యలన్నీ తీసుకొని 15-16 నెలలలో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు వచ్చే జూన్ అనేటువంటి అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్, హాస్టల్ వసతి, క్యాంటీన్ వసతులు అందుబాటులోకి రావాలి. అందుకని కాంట్రాక్టర్ గారు ఇంకేమైనా వేరే సమస్యలు ఉంటే మేము స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కోఆపరేట్ చేస్తాం. బట్ యాజ్ పర్ ద షెడ్యూల్ 18 నెలలు లేదా 16 నెలలలో పూర్తి చేసి జూన్ 27కి ఇక్కడ బిల్డింగ్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా తీసుకురావాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నారు. పోతే కలెక్టర్ గారు చెప్పినారు, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకి చదువు చెప్పే సార్లను తయారు చేసే ఒక బంగ్లా మనం ఇక్కడ కట్టుకోబోతా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తాడు, ద డెస్టినీ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. రాహుల్ రాజు గారు కలెక్టర్ అయినా, రోహిత్ గారు డాక్టర్ అయినా, రఘునందన్ రావు అడ్వకేట్ అయినా మమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తీర్చిదిద్దింది మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులే. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటువంటి ఈ డైట్లో మంచి అకామిడేషన్ తోటి
11 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతో ఈ పనిని ప్రారంభించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ టీచర్ కాబట్టి విద్యార్థుల కన్నా విద్యాబోధన కొంచెం నేను ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటాను. కాబట్టి డైట్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరెడ్డి గారు బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యతలో ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా పనులలో వేగం లోపించకుండా దయచేసి ఈ పనిని కరీంనగర్ వాళ్ళు భూమి పూజ చేసేసరికి మెదక్లో బిల్డింగ్ ఓపెన్ అయింది అనేంత వేగంగా మీరు పని చేయించాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మొన్ననే ముగిసిన వైకుంఠ ఏకాదశి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.